श्रीमहागणाधिपतये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे కేతవే నమః। మన జీవితంలో నవగ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా మన ఆర్గన్స్ మన లోపల ఎలా పనిచేస్తాయో మనకి జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా అలాగే పనిచేస్తాయి. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అవన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే లోకంలో సందేహం ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణలు చేసినప్పుడు కొంతమంది కాళ్ళు కడుక్కోమంటారు, కొంతమంది కాళ్ళు కడుక్కోవద్దంటారు. ఏమిటి అసలు నవగ్రహ ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీని గురించి ఏదైనా తెలియజేయండి అన్నప్పుడు శివాలయంలో ఉండేటటువంటి యొక్క నవగ్రహాలకి అత్యంత శక్తి ఎక్కువ అని మనకి గ్రహం యొక్క విశేషాల్లో చెప్తూ ఉన్నారు. మిగతా చోట్ల ఉన్నటువంటి యొక్క నవగ్రహాల కంటే కూడా శివాలయంలో ఉన్నటువంటి యొక్క నవగ్రహాలకి శక్తి ఎక్కువగా ఉన్నదని చెప్పాడు. ఇక రెండవది, నవగ్రహ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది అదేదో ఒక దూష్యంగా చూడడం, అంటే ఏదో హేళనగా, ఏదో తక్కువ స్థాయిగా, నవగ్రహ ప్రదక్షిణాలు చేసావా అయితే కాళ్ళు కడుక్కో, అయితే నువ్వు నన్ను ముట్టుకోవాకు, ఇట్లాంటివేవో మాట్లాడుతూ ఉంటారు. కానీ నవగ్రహాలు లేకపోతే మన జీవితం లేదు. మీరు ఏదైనా నువ్వులు దానం చేసినప్పుడు, ఏదైనా ఒక దోష పరిహారం కోసం చేసినప్పుడు మాత్రం మీరు కాళ్ళు కడుక్కోవాలి. నిత్యకృత్యంలో మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళు కడుక్కుంటే మీకు పాపం వస్తుందని చెప్తారు. నవగ్రహ ప్రదక్షిణలు ఊరికే చేసి భక్తితో చేసినప్పుడు మాత్రం మీరు కాళ్ళు కడుక్కోకూడదు. ఉదాహరణకి ఏదైనా శని తైలాభిషేకం చేశారు, నువ్వులు దానం చేశారు అంటే తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఏదైనా కుజదోష పరిహారం కోసం వచ్చారు, కందులు దానం చేశారు అంటే కాళ్ళు కడుక్కోండి. తప్పించి నిత్యంలో వెళ్ళినప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కోకూడదు. అలా కడుక్కుంటే పాపం వస్తుంది. అది కాక నవగ్రహ ప్రదక్షిణలు కనుక మీరు చేయడం ప్రారంభం చేస్తే ఒక్కొక్క గ్రహానికి కూడా 3 ప్రదక్షిణలు చెప్పున సహజంగా 27 చేస్తే మంచిది అని చెప్తున్నారు. అయ్యా అంత టైం లేదండి అంటే రెండవ పక్షంలో 11 ప్రదక్షిణలు చేయాలి, లేదు 9 సార్లు ప్రదక్షిణం చేయవచ్చు. లేదు నవగ్రహ దోషం ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నానంటే 108 ప్రదక్షిణములు చేయండి. శివాలయానికి 11 ప్రదక్షిణలు చేయండి, నవగ్రహాలకి 108 ప్రదక్షిణలు చేయండి. ఏ రకమైనటువంటి పరిహారం శాంతి లేకుండానే మీకు నవగ్రహ దోష పరిహారం జరగడానికి ఇదొక అద్భుతమైనటువంటి పరిహారం. నవగ్రహాలకి 9 చొప్పున 9 నవగ్రహాలకి కూడా 12 చొప్పున 12 9లు 108 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేయండి. శివుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయండి. నవగ్రహ దోష పరిహారం జరుగుతుంది. శుభమస్తు.